మదిర మున్సిపల్ ఎన్నికల ప్రచార రోడ్ షోలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా మదిర మున్సిపాలిటీలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. అందరి ఆశీస్సులు సహకారంతో మదిర మున్సిపాలిటీ అన్ని వార్డులను కైవశం చేసుకుంటామన్నారు. మదిర పట్టణ రూపురేఖలు మార్చే పూర్తి బాధ్యత తనదేనన్నారు. మదిరలో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్ తరహాలో మోడర్న్ మహాప్రస్థానం శ్మశానం వాటిక నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. రాజకీయాలు కాదు, మదిరకు కావాల్సింది కేవలం అభివృద్ధి మాత్రమేనన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే తెలంగాణలో సన్నబియ్యం ఇచ్చి పేదల కడుపు నింపుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో మంచి విశ్వాసం, నమ్మకం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై ఎల్లుండి జరిగే పోలింగ్ లో అన్ని మున్సిపాలిటీలో, కార్పొరేషన్ లో ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పెద్ద మెజారిటీతో వేయబోతున్నారు. ఎల్లుండి 11వ తారీఖున జరిగే పోలింగ్ లో సుమారు తెలంగాణ రాష్ట్రంలో 120 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఎన్నికలకు పోతున్నది, పోలింగ్ ఉన్నది. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఒక పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీకి లోకల్ బాడీ ఎన్నికల్లో ఇంత సానుకూల వాతావరణం, పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇది చాలా అరుదని చెప్పి నేను మనవి చేస్తూ, ఈ 120 మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సుమారు క్లీన్